లెట్ గో ఆఫ్ ఫ్యూ రోల్స్ అని చెప్పారు. లెట్ గో ఆఫ్ ఫ్యూ రోల్స్ అని చెప్పగానే ఐ వాస్ లిటరల్లీ షాకింగ్. చాలా ఇలా షివరింగ్ అయిపోయింది. నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఏం జరుగుతుందిరా బాబు! హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. ఐ డోంట్ నో అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు బయట. ఐటీ ఉద్యోగులకి నన్ను అడిగితే ఇండియాలోనే కాదు, మరి ఫస్ట్ మన ఇండియా గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను చెప్తుంది, ఒక ఐటీ ఉద్యోగి జాబ్ పోయిందంటే బయటికెళ్ళిన తర్వాత వితౌట్ జాబ్ ఒక సెక్యూరిటీ లేదు. పిల్లలకి ఫ్రీ స్కూల్ ఉండదు. నీకొక ఇన్సూరెన్స్ ఉండదు జాబ్ పోతే. నీకొక సెక్యూరిటీ ఉండదు. జాబ్ ఉన్నంత కాలమే మనకి ఉన్నట్టు లైఫ్‌కి ఒక సెక్యూరిటీ గాని, ఒక వాల్యూ గాని. జాబ్ పోయిందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి గాని, ప్రపంచంలో ఏ సంస్థ దగ్గర నుంచి గాని, ఒక సొసైటీ దగ్గర నుంచి గాని మనకి ఎక్కడా ఒక సెక్యూరిటీ అనేదే లేదు మనకి. ఎందుకంటే పోయింది నీకు జాబ్. నీకు గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? నీకేమైనా ఎక్కడి నుంచైనా వస్తాయా? పోనీ పిల్లల్ని ఎవరైనా చూసుకుంటారా? అసలు ఇంత చదువుకొని, ఇంత టెక్నికల్ జాబ్స్, ఇంత స్కిల్ పెంచుకొని, ఇంత కమ్యూనికేషన్స్, ఇంత మంచి మంచి ఇన్‌స్టిట్యూట్స్, ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువుకొని, కార్పొరేట్‌లో ఒక వెలిగి, ఒక జాబ్ పోతే మనకి అసలు ఒక బ్యాకప్ అనేదే ఉండదసలు. ఎవ్వరు కూడా కేర్ చేయరు. అసలు గవర్నమెంట్ కూడా పాపం వీళ్ళకి జాబ్ పోయింది కదా! ఒక ఈఐసీ ఉంటుందా? మనకు రేషన్ కార్డ్ ఉంటుందా? ఒక ఫ్రీ మెడికల్ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఒక స్కూల్ ఉంటుందా? అసలు ఎలాంటివి ఉండవు. ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ చాలా బ్యాడ్‌గా ఉంది. నిజానికి చెప్పాలంటే ఒక లోన్ కావాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి కాల్ చేస్తే, వాళ్ళు పర్సనల్ లోన్ ఇవ్వమని అడిగితే, లే ఆఫ్‌లో జాబ్ పోయింది అని వాళ్ళు చెప్పిన మాటేంటో తెలుసా? మీరు వెళ్లి ఇంకా ఐసీఐసీ బ్యాంక్‌లోనే ఎక్కడో ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయి కదా ఐటీలో. సో, ఐటీలో లే ఆఫ్స్ అవుతున్నాయి కాబట్టి ముందు ఐటీ ఉద్యోగులకి మేము పర్సనల్ లోన్స్ ఇవ్వట్లేదు నాన్ లిస్టెడ్ కంపెనీస్‌కి అని చెప్పారు. సో, అప్పుడు అసలు వాట్ ద హెక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇట్స్ రియల్లీ హారబుల్ మ్యాన్. ఇంట్లో ఏదో కొంచెం గట్టెక్కక ఈఎంఐల కోసం ఒక పర్సనల్ లోన్ తీసుకుందాం అన్నా కూడా ఐటీ ఉద్యోగులకి ఈ రోజుల్లో ఇవ్వట్లేదు. డిస్క్లైమర్, ఎంఎన్‌సీస్‌కి అయితే ఇస్తున్నాయి, స్మాల్ కంపెనీస్‌కి. ఐ మీన్ అందరూ ఎంఎన్‌సీస్‌లో చేయరు గదా! ఓకే. సో, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఐటీలో అసలు లే ఆఫ్స్ రీసెంట్‌గా అమెజాన్‌లో లే ఆఫ్ అయింది. జాబ్ పోయింది. చాలా మందైతే చెప్తున్నారనమాట. నేను 2023, 2024 2 ఇయర్స్ లే ఆఫ్ ఇయర్‌లో అయితే నేను చాలా చూసాను. నా లే ఆఫ్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అయ్యింది? ఎంత దారుణంగా జరిగిందో కూడా నేను మీకు చెప్తాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, రైట్ నౌ అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్ చేస్తున్నాయి. అండ్ అమెజానే కాదు, యూపీఎస్, యాక్సెంచర్, ఇంటెల్, నెస్లీ ఇలాంటి చాలా కంపెనీస్ అయితే వేలల్లో ఉద్యోగాలు తీసేస్తున్నాయన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద లే ఆఫ్స్ కూడా చూసుకున్నట్టయితే ఇండియాలో కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, అమెజాన్‌లో కూడా చూసుకున్నట్టయితే అమెజాన్‌లో మనకి డిఫరెంట్ డివైసెస్ ఉన్నాయి కదా! అలెక్సా అండ్ కిండెల్, ప్రైమ్ వీడియో. సో, ఇట్లాంటివి అమెజాన్‌లో చాలా ఎంటిటీస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఏడబ్ల్యూఎస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా మనకైతే లే ఆఫ్స్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో, ఇంత దారుణంగా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్, ఇంపార్టెంట్ డిపార్ట్‌మెంట్స్ ఏడబ్ల్యూఎస్ ఒకరోజు మొన్న డౌన్ అయింది. వి హావ్ సీన్ ఎంత బ్లాకౌట్ అయిందో సర్వర్స్ గురించి, ఇంటర్నెట్ సర్వీసెస్. సో, ఇలాంటి క్రిటికల్ ఆహ్, కం డిపార్ట్‌మెంట్స్‌లో కూడా లే ఆఫ్ చేయాల్సొస్తుంది అంటే, ఇమాజిన్ మనం ఇంకా ఏ జాబ్ సెక్యూరిటీ, ఈవెన్ డెవాప్స్ అంటే తీరంటారు, క్యూఏ అంటే తీరంటారు, డెవలప్‌మెంట్ అంటే తీరంటారు. రోల్‌కి లేదండి, డిపార్ట్‌మెంట్‌కి లేదు, ఒక మంచి కంపెనీ, చిన్న కంపెనీ అని లేదు. ఏ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో చెప్పలేము. రైట్. ఈసారి జరిగిన లే ఆఫ్స్‌లో అమెజాన్ అయితే ముందుగానే చెప్పి మరీ తీసేసింది. మేము పలానా రోజు చేయబోతున్నాము అనేసి. అది ఈ వీక్‌లో అయితే తీయడం జరిగిందనమాట. 30,000 ఉద్యోగాలు. ఇంకా బయటికి జరగకుండా ఎన్ని జరిగినాయో తెలీదు. అండ్ ఇక మొన్న టీసీఎస్ గురించి చెప్పాలంటే ఇంకా దరిద్రం అసలు. రతన్ టాటా గారు పెట్టిన వాల్యూస్ వాటన్నిటికి ఏమైనా అసలు విలువ ఇస్తున్నారో లేదో అర్థం కావట్లేదు ప్రెజెంట్ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎందుకంటే మా ఫ్రెండ్స్, నాకు తెలుసు బీటెక్‌లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌ని వాళ్ళు పిలిపించి టెర్మినేట్ చేయించారు డైరెక్ట్‌గా. అంటే రీజన్స్ ఉన్నాయి. బట్ రీజన్స్ ఉన్నా గానీ ఒకప్పుడు ఇలా జరిగేది కాదు. వాళ్ళు బెంచ్ మీద ఉండని, ప్రాజెక్ట్ లేకుండా ఉండని. బట్ మరీ అంత 2 డేస్ నోటీస్‌లో ఇప్పుడే నువ్వు రిజైన్ చేసి ఒక 2, 3 డేస్‌లో చెప్పేసి ఎళ్ళిపో. 1 వీక్‌లో నువ్వు ఎగ్జిట్ ఈమెయిల్ వచ్చేస్తుంది. సెటిల్‌మెంట్ అయిపోతుంది. అండ్ బయటికెళ్ళిన తర్వాత వెంటనే జాబ్ ఎక్కడొస్తుంది? రైట్. అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్, 1 మంత్ నోటీస్ ఉందనుకోండి. వాళ్ళకి ట్రాన్సిషన్‌కి పట్టుకుంటారు. రైట్. ప్లాన్ చేసుకుంటారు అట్‌లీస్ట్ ఫైనాన్షియల్స్. సడెన్‌గా ఇలాంటివి పెడితే నిజంగా ఇట్స్ రియల్లీ హారబుల్. అండ్ ఇంకొక ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే ఎఫ్ఐ నెట్‌వర్క్స్‌లో మా ఫ్రెండ్ డెవాప్స్ ఇంజినీర్. మంచి ప్యాకేజ్ అబ్బాయిది. తనకి
కంపెనీలో జాయిన్ అయిన 6 నెలలకి తీసేశారు. అనుకుంటాం ఇప్పుడే జాయిన్ అయ్యాము ఉంచుతారేమో. అబ్బాయికి ప్యాకేజ్ కూడా తక్కువే 15,00,000 ఎంతో ఇచ్చారు. మరి లక్షల్లోని అంటే ఇప్పుడు 30, 40 లక్షలు, 50 లక్షలు ఉన్నోళ్ళకి కదా తీస్తారంటే 15,00,000 ఉన్న ఈ అబ్బాయిని కూడా తీశారు. అంటే ఆళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం తీసేటప్పుడు నీకు తక్కువ ప్యాకేజ్, ఎక్కువ ప్యాకేజ్ అని ఉండదు. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ టీమ్‌ని లేపేస్తారనమాట. సో, అట్లా అబ్బాయి జాబ్ అయితే పోయిందనమాట. పోతే నాకు కాల్ చేసి మీ కంపెనీలో రిఫరెన్సెస్ అవి ఇవి ఏవో చాలా అడిగాడు. అప్పుడు నేను చెప్పాను ఏం జరిగింది అంటే మొత్తం టీమ్ అంతా తీసేసారు. ఈవెన్ నా మేనేజర్ కూడా జాబ్ సెర్చ్ చేస్తున్నాడని ఆయన రెజ్యూమే కూడా నాకు పంపించి ఈ అబ్బాయి చాలా మంచిది అని పెట్టాడనమాట. సో, వాడు పాపం లాస్ట్‌కి ఏదో అదాగన బాధపడి విప్రోలో అయితే జాయిన్ అయిపోయాడు. కానీ ఇప్పుడు చెప్తుందేంటంటే 6 నెలలు, 3 నెలల్లో కదా జాయిన్ అయ్యాము. మా కంపెనీలో అంత బేగ తీయరులే. ఇప్పుడే హైరింగ్ చేసుకున్నారు కదా! ఇంకొన్ని రోజులు ఉంటామేమో అనుకుంటాం. కానీ దానికి కూడా స్కోప్ లేదు. జాయిన్ అయిన సెకండ్ డే కూడా తీసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదనమాట. ఎందుకంటే కంపెనీకి ఇంకా డబ్బులు కట్ చేయాలన్నదే మెయిన్ ఉద్దేశ్యం అన్నప్పుడు, నువ్వు ఒక్కరోజు జాయిన్ అయ్యావా, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావా అన్నది చూడరు. సో, ఇప్పుడు లే ఆఫ్స్‌తో నా ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తాను. 2023లో నేను ఒక ఎంఎన్‌సీలో వర్క్ చేస్తుంటా. ఆ ఎంఎన్‌సీలో చేసేటప్పుడు భారీ లే ఆఫ్స్ అయితే అప్పుడు జరిగినాయన్నమాట. ఏం చెప్పారంటే, లే ఆఫ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి అదర్ డిపార్ట్మెంట్స్‌లో అని చెప్పారన్నమాట. ఈవెన్ అదే టైంలో యూఎస్ నుంచి మా లీడర్‌షిప్ కూడా వచ్చారు. వచ్చినప్పుడు చెప్పారు, "ఈ ఇయర్ లే ఆఫ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి" అనేసి. ఆ ఇయర్ అయితే మాకు చాలా హార్డ్ కూడా అనిపించింది. ఎందుకంటే హైక్స్ కూడా ఇవ్వలేదన్నమాట. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ 2023లోనే అప్పుడు తీసిన టీమ్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేసి యూఎస్‌లో ఉన్నారనమాట. సో, అమెరికాలో ఉన్న రోల్స్ తీశారు. హోప్‌ఫుల్లీ ఇండియాలో ఉన్న రోల్స్ అయితే తీయలేదనమాట. బట్ అమెరికాలో ఉన్న వాళ్ళని తీసినా సీ అక్కడ కూడా వాళ్ళది ఒక లైఫే కదా! అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఒక పర్సన్ వెనకాతల. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్, ఈఎంఐస్, బిల్స్ పే చేసుకోవాలి. ఒక లైఫ్ ఇండియాలో ఎఫెక్ట్ అయినా, యూఎస్‌లో ఎఫెక్ట్ అయినా ఎవరో ఒకళ్ళు పాపం ఒకళ్ళ జీవితం అయితే పాపం ఎఫెక్ట్ అయింది కదా! ఒక జాబ్ అయితే పోయింది కదా! దాని వెనకాతల యూఎస్‌లో ఉన్నోళ్ళంటే ఆళ్ళేం సేఫా? వాళ్ళకేం బిల్స్ పే చేసుకోక్కర్లేదా? అంతా ఫ్రీనా? కాదు కదా! సో, అదైనా సరే మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి లేదు. యూఎస్‌లో పోయినా సరే బాధపడాల్సిందే. సో, అప్పుడు ఆ జరిగిన లే ఆఫ్‌లో అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ మేము క్లోజ్‌గా వర్క్ చేసే ఫ్రెండ్ లే ఆఫ్ అయిపోవడం జరిగింది. అండ్ 2024లో నేను ఒక చిన్న స్మాల్ కంపెనీ జాయిన్ అయ్యాను. ఆ స్మాల్ కంపెనీలో ఏం జరిగింది అంటే సడెన్‌గా నాకొక రోజు నైట్ ఐ మీన్ అరౌండ్ 8:00 అట్లా నాకొక ఇన్విటేషన్ వచ్చింది వితిన్ షార్ట్ నోటీస్. ఏంటి అసల చూస్తే చాలా ఎక్కువ లిస్ట్ ఉందన్నమాట. హ్యూజ్ లిస్ట్. అండ్ నేనొక్కడినే కాదు అంటే మా టీమ్‌లో ఉన్న వాళ్ళలో చూస్తే నా పేరుంది. మిగిలిన వాళ్ళు ఎవరు లేరు ఆ ఇన్విటేషన్‌లో. అండ్ మేము కాకుండా ఇంకా చాలా మంది నాకు తెలియని పేర్లు చాలా మంది ఉన్నారన్నమాట అందులో. చూస్తే ఏంటి ఇంతమంది అసలు నేనెప్పుడు వినలేని పేర్లున్నాయి ఈ లిస్ట్‌లో. దేనికి రిలేటెడ్ ఇది? సమ్ అప్డేట్ ఆర్గనైజేషనల్ అప్డేట్ అనేదో ఉంది. అనేదో అయితే అంటే ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ పెట్టేటప్పుడు కంపెనీస్ అంత షార్ట్ నోటీస్‌లో పెట్టవు. వాళ్ళు ఏమైనా ఒక ఆర్గ్ లెవెల్ ఈవెంట్ చేసేటప్పుడు మంచిగా ప్రీ ప్లాన్ చేసి ఒక ఫ్యూ డేస్ బ్యాకే నీకు మంచి ఇన్విటేషన్ పంపించి ఒక క్యాలెండర్ బ్లాక్ చేస్తారు. బట్ ఐ ఫెల్ట్ వెరీ ఫిషీ. నాకు ఆ ఇన్విటేషన్ వితిన్ షార్ట్ నోటీస్ రాగానే నేనే ఎందుకున్నాను? అసలు ఎవరు సంబంధం లేదు. ఆ ఇన్విటేషన్‌లో చూస్తే నేను తప్ప మా టీమ్ వాళ్ళు ఎవరు నేమ్స్ కనిపించట్లేదు నాకు. అప్పుడు నేను ఫీల్ అయ్యా ఏం జరుగుతుంది? ఏదో సంథింగ్ జరుగుతుంది అనేసి డౌట్ పడుతున్న మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను జాయిన్ అయిపోయా. వితిన్ 10 మినిట్స్‌కే స్టార్ట్ అయిపోయింది. జాయిన్ అయిపోయా. జాయిన్ అయిపోతే చెప్తున్నారు ఏమని వి ఆర్ గోయింగ్ త్రూ వెరీ హార్డ్ phase in our company. So investors గాని లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ వి హావ్ టు గో ఫర్ కాస్ట్ కటింగ్. అండ్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు వి ఆర్ టేకింగ్ ఆఫ్ మీన్స్ ఏమని చెప్పారు? లెట్ గో ఆఫ్ ఫ్యూ రోల్స్ అని చెప్పారు. లెట్ గో ఆఫ్ ఫ్యూ రోల్స్ అని చెప్పగానే ఐ వాస్ లిటరల్లీ షాకింగ్. మై గాడ్! ఏం జరుగుతుందిరా బాబు! ఈ మీటింగ్‌లో ఉన్నోళ్ళా? లేకపోతే ఆల్రెడీ తీసేసారా? నాకర్థం కాలేదు. బట్ అప్పుడు నాకు తెలుస్తుందేంటంటే, జస్ట్ ఆ మీటింగ్‌లో ఉన్నోళ్ళు పోతారు అని బయట నుంచి చాలా పుకార్లొచ్చాయి. ఇప్పుడు నేను బయట నుంచి చూస్తాం గదా! సోషల్ మీడియాలో. ఒక ఇన్విటేషన్ వచ్చిందా మీటింగ్‌లో జాయిన్ అయ్యాం. సీఈఓ చెప్పాడు, "ఈ మీటింగ్‌లో ఎవరెవరైతే ఉన్నారో ఈళ్ళందరూ లే ఆఫ్ అయిపోయారు" అని చాలా విన్నాం ఆ టైంలో. 2024లో లాస్ట్ ఇయరే. అప్పుడు నేను విన్నప్పుడు ఓహ్ మై గాడ్! నా పేరెందుకుందిరా బాబు ఈ లిస్ట్‌లో, ఈ మీటింగ్‌లో నేనే ఎందుకున్నాను, మా టీమ్ వాళ్ళెవరూ లేరు. నేను షాకు. మామూలుగా కాదు. నాకు మైండ్ పోయిందసలు. జాయిన్ అయ్యాక ఏంట్రా బాబు! అమ్మో! అనుకున్నాను. నేను చాలా ఇలా షివరింగ్ అయిపోయింది నాకైతే. కాళ్ళు చేతులు వణికిపోయినియి. ఏదైతే అవ్వని అని ఆ మొమెంట్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్. ఏమో ఐ మైట్ నాకనిపించింది ఆ మొమెంట్‌లో నా జాబ్ పోయింది. ఇంకా చేసేదేం లేదు. సో,
నాకైతే పోయిందనిపించింది. ఫార్చునేట్‌లీ వెంటనే నేను ఏం చేశానంటే, నాకొచ్చిన నా రిపోర్టింగ్ మేనేజర్‌కి నా డైరెక్ట్ మేనేజర్‌కి ఇద్దరికీ మెసేజ్ చేశా టీమ్స్‌లో. చేసి వాళ్ళు ఆ కాల్‌లో కూడా ఉన్నారు. అండ్ మిగిలిన మా టీమ్ వాళ్ళెవరు లేరు. నేను రియల్లీ షాకింగ్ ఏమైందా అని వెంటనే వాళ్ళకి ఇద్దరికీ మెసేజ్ చేసేసా టపా. ఏమైంది? నా రోల్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? నాకస్సలు అర్థం కావట్లేదు. నా జాబ్ పోయిందా? అని అడిగా. లిటరల్లీ నేను అలాగే అడిగా. అడిగితే వాళ్ళు మేనేజర్ ఏం చెప్పారు అంటే, "కాల్ తర్వాత కనెక్ట్ అవుదాము. ఈ కాల్ అయితే ఫినిష్ అవ్వని. తర్వాత నీకు పర్సనల్‌గా ఫోన్ చేసి చెప్తా" అన్నారు. ఇక ఆ కాల్‌లో నేనొక్కడినే ఎందుకున్నాను? నా తోటి కొలీగ్స్ ఎందుకు లేరు? అన్నది ఒక భయమైతే, వీళ్ళేం క్లారిటీ ఇవ్వకుండా కాల్ కట్ చేసేసి, నేను తర్వాత చెప్తాను అంటున్నారు. నాకైతే ఫుల్లు షివరింగు. అస్సలు చాలా భయమేసిందనమాట. ఎందుకంటే, ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్‌కి మనం లైఫ్ స్టైల్‌ని అడ్జస్ట్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు బిల్స్ ఉన్నాయి, లోన్స్ పెట్టుకుంటాము. ఇవన్నీ ఉన్నాయి గదా! ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకసారి జాబ్ పోయింది అంటే, ఓకే. నేను మా ఇంట్లో హ్యాపీగా ఉంటాను. మా డ్యాడీ, మమ్మీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. కానీ స్టిల్ నాలాగా ఎంతమంది పెళ్ళైన వాళ్ళు, ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, చిల్డ్రన్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరి లైఫ్స్ అంత ఈజీ కాదు కదా! నాకే అంత బాధ అనిపించింది, అంత భయమేసింది అంటే, ఇమాజిన్ వాళ్ళ లైఫ్ ఎంత క్రిటికల్‌గా ఉండుంటుందో. ఇక ఆ కాల్‌లో వాళ్ళు చెప్పిందేంటంటే, మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని రోల్స్‌ని లే ఆఫ్ చేస్తున్నాం. బికాజ్ మనం కొన్ని టీమ్స్ నుంచి కొన్ని ఆహ్, ప కొంత కాస్ట్ కటింగ్ చేయాల్సొచ్చింది. ఇది ఆర్గనైజేషనల్ రీఆర్గనైజింగ్ ఆర్ సంథింగ్ ఏదో చెప్పి మనం ఆల్రెడీ ఈమెయిల్స్ అయితే వచ్చేసినాయి. ఎవరైతే లే ఆఫ్ అవుతున్నారో వాళ్ళకి అని చెప్పారనమాట. ఓకే. ఈమెయిల్స్ కూడా ఆల్రెడీ వెళ్ళిపోయినాయంట. కొంతమందికి ఆల్రెడీ యాక్సెస్‌లు తీసేసారట. ఇప్పుడు నా ఈమెయిల్ నాకేం రాలేదు. నేను ఉన్నానా? లేనా? అన్నది ఒక డౌట్. సో, ఓకే. సమ్‌హౌ ఆ కాల్ అయితే ఎండ్ అయిపోయింది. యూఎస్‌లో ఉన్న ఇండియాలో ఉన్న మొత్తానికి టీమ్స్ ఇది చెప్పి క్లోజ్ అయిపోయింది కాల్. ఇప్పుడు నేను నా పర్సనల్‌గా నాకు ఫోన్ చేశారు. ఇద్దరు చేసేసారు. నేను ఇద్దరు మేనేజర్స్‌కి పింగ్ చేసి, ఇద్దరు మేనేజర్స్ నాకు కాల్ చేసేసారు. చేసేసి ఇలా సమ్ రోల్స్ అయితే ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు మేనేజర్‌కి ఇండియన్, అమెరికన్ అందరూ ఒకటే కదా! అందరికి ఆయనకి రిపోర్ట్ చేసేవాళ్ళే. ఆయనకి ఇండియా అబ్బాయి పోయినా, యూఎస్ అబ్బాయి పోయినా, ఎవరు పోయినా వాళ్ళకి బాధే. దే ఆర్ సేయింగ్ లైక్ చాలా సాడ్. మోస్ట్ ఆఫ్ లైక్ ఎవ్రి టీమ్ నుంచి కొంతమందిని తీశారంట. అలా మన టీమ్‌లోకొచ్చేసి ఫ్యూ పీపుల్ లైక్ 3 ఆర్ 2 పీపుల్ అయితే అప్పుడు వెరీ క్లోజ్‌గా మాకు వర్క్ చేసే మా టీమ్‌లోనే ఒక ఇద్దరైతే వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌లో. బట్ మాకు తెలిసిందేంటంటే, ఈ రోలయితే నీకేమీ ఇబ్బంది లేదు. 100% మనం మీ రోల్‌కేమి ఇబ్బంది లేదు. ఇండియన్స్ మన టీము ఇదంతా బానే ఉంది. ఇక్కడ మనం గ్రో అవుతున్నాము. మాకు వెరీ క్లోజ్‌గా వర్క్ చేసే వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళందరూ కూడా పాపం కొంతమందినైతే వెళ్ళిపోవాల్సొచ్చిందనమాట. దట్ వాస్ రియల్లీ ఎ బ్యాడ్ ఫేజ్. ఎందుకంటే, నీ రోల్ పోయిందని కొంచెం ఆనందం ఉండొచ్చు గానీ, క్లోజ్‌గా మనతో వర్క్ చేసేవాళ్ళు జస్ట్ ఇప్పటిదాకా కాల్‌లో మాట్లాడుంటాం. నిన్న మాట్లాడుంటాం. లేకపోతే ఈరోజు ఈవినింగ్ మాట్లాడుంటాం. సడెన్‌గా నైట్ ఫోన్ జేసి అసలు మీకు వాళ్ళకి లైక్ వాళ్ళు మీ టీమ్‌లోనే లేరంటే ఒక ఫేర్‌వెల్ లేదు. ఒక మాట లేదు. ఒక గ్రాటిట్యూడ్ అంటే మనం అది ప్రొసీజర్ నేమ్ అని చెప్పలేము. ఎందుకంటే ఈ లే ఆఫ్స్ జరిగేటప్పుడు జనరల్‌గా చెప్తున్నాను. కంపెనీస్ ముందుగా ఇన్ఫార్మ్ చెయ్యవు. ఎందుకంటే ఎవడో ఒకడుంటాడు. తిక్కనా కొడుకు. ఆడేం చేస్తాడంటే ఎలాగో నా జాబ్ పోయింది కదా! అని ఏదో తింగర పని చేసి వెళ్ళిపోయాడనుకోండి కంపెనీలో ఏమైనా సర్వర్స్ అవి యాక్సెస్ ఉండి. అప్పుడేమవుతుందంటే కంపెనీకి చాలా లాస్ ఒస్తుంది. కాబట్టి కంపెనీస్ ఇలాంటివి ముందుగా ఎవరికీ చెప్పవు. సో, సడెన్‌గా మీ యాక్సెస్ రివోక్ చేసేస్తారనమాట. ఎప్పుడైతే మీ యాక్సెస్ తీసేసారో దెన్ యూ విల్ నాట్ హావ్ ఎనీ కాంటాక్ట్ కదా! సడెన్‌గా నీకు ఇంకా నీ సిస్టమ్‌కే యాక్సెస్ ఉండదు నీకు. అప్పుడు నువ్వేం జేస్తావు? ఎక్కడ లాగిన్ అవుతావు? కదా! అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వచ్చేసి తర్వాత నీకు మెల్లిగా ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ అవి ఇవి ఇచ్చి నీకివ్వాల్సిన లాస్ట్ అండ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ అన్నీ ఇచ్చి పంపిస్తారు. సో, లే ఆఫ్ ప్రాసెస్ అనేది చాలా దారుణంగానే జరుగుతుంది. అదేమంత ఈజీగా, హ్యాపీగా, నవ్వుతూ ఏం జరగదు. చాలా మందికి ఎంతో బాధ మిగులుస్తుంది.
యాహ్! సో, అదైతే దట్ వాస్ రియల్లీ ఆహ్, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నాకు మాత్రం. లిటరల్లీ నేనే లే ఆఫ్ అయిపోతున్నాను. నా రోలే తీసేసారేమో అనుకున్నా. ఎందుకంటే అప్పుడొచ్చినియి అలాగా. చాలా యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాం గదా! మీటింగ్‌కి రమ్మంటారు. మీటింగ్‌లో జాయిన్ అయ్యినోళ్ళందరూ, ఈ మీటింగ్‌లో ఉన్నోళ్ళందరూ లే ఆఫ్ అయిపోయారు అని జెప్పేస్తున్నారు. ఆ మీటింగ్ నుంచి బయటకి రాగానే యూ విల్ నాట్ ఈవెన్ హావ్ యాక్సెస్ టు యువర్ సిస్టమ్. ల్యాప్‌టాప్‌లో నీ పాస్‌వర్డ్ పనిచేయదు. అప్పుడేం జరుగుతుంది ఇంకా? సో, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో నేను నిజంగా భయపడ్డాను. ఈ మీటింగ్‌లో నేనే ఎందుకున్నాను? నా కొలీగ్స్ ఎందుకు లేరని. తర్వాత తెలిసిందేంటంటే, వాళ్ళకి కూడా ఇన్విటేషన్ ఎళ్ళింది. బట్ వాళ్ళు ఆ టైంలో 10 మినిట్స్ నోటీస్‌లో వాళ్ళు మీటింగ్ చూసుకోకుండా జాయిన్ అవ్వలేదు. అప్పుడు నువ్వు అవైలబుల్‌గా ఉన్నావు, చూసుకున్నావు, జాయిన్ అయ్యావు. నీకు అప్డేట్ వచ్చింది. తర్వాత వాళ్ళు కూడా స్లోగా అందరికి మెల్లిగా టీమ్‌లో అందరికీ తెలిసిందనమాట. సో, దిస్ ఈస్ సంథింగ్ లైక్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ అని. ఇలాంటివి కుప్పలు కుప్పలు జరుగుతున్నాయి బయట. చాలా కంపెనీస్‌లో జరుగుతున్నాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే మోస్ట్‌లీ అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ అయితే చాలా చాలా ఎక్కువ. ఎక్కువ జనాలున్న దగ్గర ఎక్కువ జరుగుతాయి. తక్కువ జనాలున్న దగ్గర తక్కువ జరుగుతాయి. బట్ ఈ లే ఆఫ్స్‌లో ఎవరైతే జాబ్స్ కోల్పోతున్నారో అది నిజంగా చాలా సాడ్. త్వరగా అప్‌స్కిల్ అయ్యి ఇంకేదైనా ఇమ్మీడియేట్‌గా జాబ్ ఏదైనా తెచ్చుకోండి. ఆర్ ఇంకోటి ఏంటంటే నేను సజెస్ట్ చేసేది మనకిప్పుడు సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉన్నాం కదా! ఈ జాబ్‌లో అని ఒక 10 ఇయర్స్ రోడ్ మ్యాప్ ఏసుకొని కంపెనీలో ఉండకుండా రిలాక్స్ అయిపోకుండా రోజు డీఎస్సీనో లేకపోతే మీ కోడింగో లేకపోతే మీ ఫీల్డ్‌లో ఏదుంటే అది నేర్చుకోండి. అప్‌డేట్ అవ్వండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ మీ ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఒక 50 రెడీగా పెట్టుకొని ఎవ్రీడే ఒక క్వెషన్ ప్రాక్టీస్ చేసుకొని దాన్ని నేర్చుకోండి. బుక్‌లో పెట్టుకోండి. బుక్, పెన్, పేపర్ పెట్టుకోండి. రివిజన్ చేయండి. సో దట్ మీకేంటంటే సడెన్‌గా మీ ఓన్ నోట్స్ మీకున్నప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఇలా ఇలా రివిజన్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా యూ విల్ బి రెడీ. మంచి ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, కంపెనీ స్విచ్ అయ్యి ఎలాగో వెళ్ళిపోతారు. లేదు అనుకోండి, ఇక్కడే బావుంది అనుకుంటే ఉండండి. లేదు ఇలా లే ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అయిపోయారనుకోండి, ఇమ్మీడియేట్‌గా యూ ఆర్ ప్రిపేర్డ్ కదా! రెడీగా ఉన్నారు టు ఫేస్. సో, నేను చెప్పిన మా ఫ్రెండ్ ఏంటంటే, అప్పుడే 6 మంత్స్ బ్యాకే ఇంటర్వ్యూస్ అవి ఇచ్చి గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు కాబట్టి, ఆ టాలెంట్ ఆ అబ్బాయికి అలా ఆ రివిజన్ అది హెల్ప్ అయింది. సో, ఈవెన్ దో జాబ్ పోయినా వెంటనే జాబ్ తెచ్చుకోగలిగాడు. ఎందుకంటే ఆ ఫ్లోలో ఉన్నాడు. ప్రిపరేషను, ఆ రివిజను, ఇంటర్వ్యూస్ ఇవ్వడము. సో, మనం కూడా అలవాటు చేసుకోవాలి. సరదాగా అయినా సరే చదువుకుంటూ, కంపెనీస్‌కి అప్లై చేసుకుంటూ, అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చి, మీ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేసుకొని, యూ విల్ నో యువర్ వర్త్ రైట్? ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్. ఇట్స్ నాట్ ఎ సెక్యూర్డ్ జాబ్ ఎనీమోర్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి ఇంకా ఇంకా వింటాము. డేస్ ఆర్ గోయింగ్ టు బి టూ హార్డ్, వెరీ హార్డ్. ఫ్రెషర్స్‌కి జాబ్స్ రావడం కష్టమే. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి జాబ్ రావడం కష్టమే. ఉన్న జాబ్స్ పోవడం కూడా చాలా చాలా ఎక్కువ చూస్తాము. సో, బీ ప్రిపేర్డ్. సో, థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ షో యువర్ లవ్ అండ్ సపోర్ట్. కనెక్ట్ అయితే ఈ వీడియోలో ఎక్కడైనా ఏమైనా యూజ్‌ఫుల్ అయింది అనుకుంటే మేక్ ష్యూర్ యూ లైక్ అండ్ హ్యావ్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. థాంక్ యూ సో మచ్.